హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఈ రోజు మీ టిఫిన్ ఏంటో చెప్పండి. మాదైతే పెసరట్టు అన్నమాట. వేడి వేడి పెనం మీద దోశ వేస్తే ఆ సౌండ్ చూడండి. ఈ పెసరట్టు మా ఇంట్లో మా మమ్మీకి చాలా ఇష్టం. అసలు ఈ చాలా ఫేవరెట్ వీడియో అన్నమాట ఇది తనది. మా మమ్మీకే కాదండోయ్, మంతెన సత్యనారాయణ గారికి కూడా చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఆయన సజెస్ట్ చేసే బ్రేక్ఫాస్ట్ లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు అన్నమాట. పెసరట్టు మీద కొద్దిగా ఉల్లిపాయలు చల్లేసుకొని, మీకు ఇష్టమైతే కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిర్చి కూడా లైట్ గా సన్నగా కట్ చేసుకొని పైనుంచి వేసి నెయ్యితో గాని నూనెతో గాని కాల్చుకొని తింటే ఉదయాన్నే ఇంకా హెల్దీ టిఫిన్ అన్నమాట. మీకు మధ్యాహ్నం వరకు చక్కగా ఫిల్లింగ్ గా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. జిమ్ చేసే వాళ్ళు కానీ, వెయిట్ లాస్ కోసం మీరు ట్రై చేస్తున్నా గానీ, ఎలాంటి వాళ్ళైనా తినగలిగే హై ప్రోటీన్ రెసిపీ అన్నమాట. ఉదయాన్నే తినొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలా చక్కగా ఉల్లిపాయ వేసేసుకొని చూడండి, అరిటాకులో సర్వ్ చేస్తున్నాం ఈరోజు. అసలు అరిటాకులో భోజనం చేస్తే ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదా. మన తెలుగు స్పెషల్ అన్నమాట ఇది అరిటాకులో భోజనం. సో చూడండి, వేడి వేడి పెసరట్టు అసలు ఎంత పొగలు వస్తున్నాయో. అల్లం చట్నీ అయితే ఈ వీడియోలో అల్లం చట్నీ కూడా నేను చూపిస్తాను మీకు ప్రాసెస్ మొత్తం. అయితే అల్లం చట్నీతో పాటు కొబ్బరి చట్నీ అండ్ వెల్లుల్లిపాయ కారం అన్నమాట. సో ఇన్ని వెరైటీస్ తో మేమైతే ఉదయాన్నే చక్కగా అరిటాకులో పెసరట్టు అయితే తిన్నాం అన్నమాట. సో ఈ రెసిపీ ఎలా చేసామనేది వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్లో చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మినపప్పు గాని, పెసరపప్పు గాని మా మమ్మీ పొట్టుతోనే వేస్తుందన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. ఇవి ఇప్పుడే తెచ్చినవన్నమాట. ఈ మూంగ్ అంటాం, మూంగ్ దాల్ అంటాం మేము. పెసరపప్పు అన్నమాట. అయితే ఈ పెసరపప్పుని ఒక కప్ తీసుకుంది మా మమ్మీ. అయితే ఒక పిడికెడు బియ్యం అన్నమాట. ఎందుకు ఇది బైండింగ్ కోసం అన్నమాట. కొంచెం క్రిస్పీగా వస్తాయి దోశలు, దానికోసం బియ్యం వేస్తాం అన్నమాట. దీన్ని చక్కగా కడిగేసుకొని ఒకటికి 2 సార్లు ఓవర్ నైట్ మనం నానబెట్టేసేస్తాం. మూత పెట్టేసుకుని నానబెట్టేసేయాలి ఓవర్ నైట్. మీకు టైం లేకపోతే ఒక 5-6 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. చూడండి, ఓవర్ నైట్ అయిపోయింది. భలే మెత్తగా వచ్చేసాయి. ఇంకొకసారి కడిగేసుకొని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసేసుకొని ఒక 5-10 పచ్చిమిరపకాయలు అండ్ 1 ఇంచ్ అల్లం ముక్క అన్నమాట. సో మనం దోశ మీద కంటే కూడా ఇలా పిండిలో కలిపేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగే మనం తిన్నట్టు గట్ ఫ్రెండ్లీ కదా అల్లం. అయితే కొంచెం ఉప్పు అన్నమాట. మా మమ్మీ ఎప్పుడు కల్లుప్పే వాడుతుంది. ఇప్పుడు దీన్ని సాధ్యమైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట మిక్సీలో. అయితే మనకి గట్ ఫ్రెండ్లీ అని చెప్పాను కదా, జీలకర్ర వేస్తాం అనమాట లాస్ట్ లో పిండి మొత్తం అయిపోయాక. ఒక 4-5 సార్లు చక్కగా బీట్ చేసుకొని ఇంక ఈ పిండిని పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడైతే అల్లం చట్నీ క్విక్ గా చూపించేస్తాను, చూసేయండి. అల్లం చట్నీ మాత్రం పెసరట్లోకి కానీ, మినపట్లో కానీ దేంట్లో అయినా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయ ఘాటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది గైస్. ఒక 20-25 పచ్చిమిరపకాయలు. చూడండి, ఎండలు మండిపోతున్నాయి, పచ్చిమిరపకాయలు కూడా పండిపోయాయి గైస్. గ్రీన్ గా ఉన్నాయి తెచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి మధ్య మధ్యలో రెడ్ గా అయిపోయి కందిపోయాయి అనమాట ఎండకి. అయితే 1 ఇంచు అల్లం ముక్క వేస్తున్నాం. అల్లం ఎక్కువ వేయకూడదు గైస్, గుర్తుపెట్టుకోండి. అల్లం పచ్చడి కదా అని చెప్పి అల్లం ఎక్కువ వేసామంటే ఘాటు ఎక్కువైపోతుంది, తినలేము. 1 ఇంచ్ అంతే. అయితే 1 టేబుల్ స్పూన్ దాకా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. మేమైతే గానుగ నూనెలే వాడతాం ఇంట్లో, రిఫైన్డ్ ఆయిల్స్ వాడొద్దు. అయితే ఈ వాటర్ దేనికో నేను తర్వాత చెప్తాను. ఇది చక్కగా మెత్తగా అయ్యే వరకు కవర్ చేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నాం అంటే ఇది చూడండి ఇలా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకున్నాం. ఇందాక హాట్ వాటర్ వేడి చేసుకున్నాం కదా, ఎందుకంటే చింతపండు నానబెట్టడం కోసం. టైం లేదని అలా అనుకున్నప్పుడు చింతపండుని వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. మనం ఎక్కువసేపు నానాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. చూడండి, ఈ చింతపండుని గుజ్జుతో పాటు వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకుంటాము. కొంచెం కల్లుప్పు వేస్తున్నాము. ఇప్పుడు ఇది మెత్తగా మనం చేసుకున్నాం అంటే అల్లం చట్నీ రెడీ అయిపోయింది. చూసారా, క్విక్ గా అయిపోయింది. కొంచెం జీలకర్ర లాస్ట్ లో అండ్ నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి అన్నమాట. ఈ వెల్లుల్లి మీరు పొట్టు తీసుకొని కూడా వేసుకోవచ్చు. మా మమ్మీ ఎప్పుడు పొట్టుతో వేస్తుంది అనమాట. కొంచెం బెల్లం అన్నమాట, ఆ ఘాటుని బ్యాలెన్స్ చేస్తుంది. అంతే, అయిపోయింది. ఇంకో పక్క కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూడండి, మంచిగా తాలింపు వేస్తుంటే ఆ స్మెల్ అద్దరిపోయింది. అల్లం చట్నీ రెడీ అయిపోయింది, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. పిండిని బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇంకేంటండి లేట్, చక్కగా దోశలు వేసుకొని తినేసేయండి. అంతే, చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఈ పట్టుమని 10 నిమిషాలు కూడా పట్టలేదు ఈ చట్నీ ప్రాసెస్ మొత్తం. సో అల్లం చట్నీ కూడా ట్రై చేయండి. అల్లం చట్నీ ఏంటంటే కొబ్బరి చట్నీ కంటే కూడా కొంచెం హెల్దీ అన్నమాట, తక్కువ క్యాలరీస్ ఉంటాయి. మనం కొబ్బరి చట్నీలో అయినా కొంచెం పీనట్స్ అవి వేసుకుంటాము, అది కొంచెం ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట. మీరు కంప్లీట్ గా హెల్దీ అనుకుంటే మాత్రం అల్లం చట్నీ కానీ టొమాటో చట్నీతో కానీ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేయండి. చాలా బాగుంటుంది, కడుపులో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఇంట్లో కాచుకున్న నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు, చాలా బాగుంటాయి. కానీ మేము నూనె వేస్తున్నాం అనమాట.
సో నెయ్యి ఉంటే నెయ్యితో కూడా కాల్చుకోండి. ఆ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యితో తినండి. అంతే, ఇంకా అరిటాకులో చక్కగా పైనుంచి ఉల్లిపాయలు చల్లేసుకొని మంచిగా ఎంజాయ్ చేసేసేయండి. క్రిస్పీగా చాలా బాగున్నాయి దోశలు అయితే మాత్రం. పొట్టు పెసరపప్పుతోనే ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా పెసరపిండి? ఈ మొత్తం పెసరట్ల కోసం చెప్పండి నాకు కూడా, మీరు ఎలా చేస్తారో ప్రాసెస్. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, గోల్డెన్ బ్రౌన్గా. మీరు పొట్టు పెసరపప్పు తీసుకుంటేనే ఈ కలర్ వస్తుంది గైస్. మీరు నార్మల్గా తీసుకుంటే కలర్ మారిపోతుంది. ఇది కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది. చూడగానే తక్కువ అంచనా వేసేయకండి. చూడండి మంచిగా అల్లం చట్నీ అండ్ కొబ్బరి చట్నీ అండ్ మీకు ఇష్టం వచ్చిన కారపొడి, వెల్లుల్లి కారం కానీ లేకపోతే మునగాకు కారం కూడా మన ఛానల్లో ఉంది గైస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. అంతే, ఇంకా చక్కగా తుంచేసుకొని నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది గైస్. పెసరట్లు అంటేనే వేడివేడిగా తినాలి. సో మీరు కూడా వేడివేడిగా తినేయండి. అంతే, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.